पादप पुष्पदग्ध पदाम्बुजद्वय शोभितम् भाललोचन जात पावक दग्ध मन्मथ विग्रहम् भस्मदिग्ध कलेबरम् भवनाशनम् भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यसि वै नम। భగవంతుని యొక్క నామమును చెప్పడానికి శౌచముతో సంబంధము లేదు. కొండకొచ్చినప్పుడు మీరు చక్కగా ఓసారి స్నానం చేసేసి మీరు ఎక్కడ ఉన్నారో ఆ విడిదిలోనే బయట నిలబడి మీకు బయట వినపడుతుంటుంది మల్లికార్జున సుప్రభాతం. ఆ పుస్తకం చేత్తో పట్టుకుని నాగేంద్రభూషణ నిరీహిత నిర్వికార నిర్మాయ నిశ్చల నిరర్గళనాగ భేధిన్ అని చదువుతున్నారనుకోండి, మీరు ఏ ప్రదేశమునందు చెప్పారన్న దాన్ని బట్టి మీరు చెప్పిన నామము గుణింపబడుతుంది. పరమపావనమైనటువంటి క్షేత్రము, సమస్త తీర్థములకు ఆలవాలము, కల్పవృక్షములు ఇక్కడ తిరుగుతుంటాయి అని ప్రఖ్యాతి. 33 కోట్ల మంది దేవతలు సేవిస్తూ ఉంటారు. అంత గొప్ప శివలింగం. అటువంటి భ్రమరాంబ శశ్వశ్రీగిరిమూర్ధనిత్ర జగతాం, ఆమె ఈ క్షేత్రాన్ని వదిలి వెళ్ళదు. అంత ప్రఖ్యాతమైన క్షేత్రంలో ఒకసారి భగవన్నామం చెప్పారనుకోండి, మీరు 1,000,000 పర్యాయములు భగవన్నామం చేశారు అని జీవుడి ఖాతాకిస్తారు. ఒకసారి సుప్రభాతం చదివారనుకోండి, 27 నామములతో ఒక్క శ్లోకాన్ని చెప్తే 27 కోట్ల నామములు చెప్పినట్టు. 9 నామములు చెప్పితే 9 కోట్లు చెప్పినట్టు. ఒకసారి సుప్రభాతం కొండ మీద చదివితే మీరు ఎంత నామం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినట్టయింది. జీవుడి ఖాతాకి మీరు ఎంత ఐశ్వర్యాన్ని పట్టుకెడుతున్నారు వెడుతున్నప్పుడు. అది మల్లికార్జున సుప్రభాతం చేసేటటువంటి మహోపకారం. అందుకే మిగిలిన సుప్రభాతాల కన్నా మల్లికార్జున సుప్రభాతం ఎక్కడ విడివడుతుంది అంటే జీవుడికి అపారమైన పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఇక ఆ పైన మీరు భగవంతుని యొక్క గుణముల వైభవమునందు గ్రుంకులిడగలిగితే, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, తిరుగుతున్నప్పుడు, అణువణువు చూస్తున్నప్పుడు మీ పారవస్యానికి అసలు అంతుండదు. అంత గొప్ప పరవశాన్ని పొందుతారు. ఆ పరవశమే ఈశ్వరుడికి కావాలి. ఆ మనో సంబంధమైనటువంటి అనుబంధము ఏది ఉన్నదో అది ఈశ్వరుడు కోరుకుంటూ ఉంటాడు. సారస్వతాంబుయుత భోగవతీ శ్రితాయాః బ్రహ్మేశ విష్ణుగిరిచుంబిత కృష్ణవేణ్యాః సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగాః భస్మత్రిపుండ్రసమలంకృత పాలభాగాః గాయంతి దేవ మునిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఈ 2 శ్లోకాలు పాతాళ గంగకి సంబంధించినవి ఇచ్చారు. సృష్టం చయైవ జగదేశ దశేషమీష, అవి ఆయన యొక్క 3 రూపములు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్తూ ఆ పాతాళ గంగా వైభవాన్ని చెప్పారు. చెప్తున్నప్పుడు అందులో అద్భుతమైనటువంటి మాటలు కొన్ని వాడారు. ఈ పాతాళ గంగ అసలు ఎక్కడిది అన్న ప్రశ్న వస్తే, పాతాళ గంగకు అంత గొప్పతనం రావడానికి కారణం కృష్ణవేణి సరస్వతి నదులు 2 దిక్కులకు వెడుతూ సంగమిస్తాయి. 2 నదుల యొక్క సంగమ స్థలమై ఉండడం ఒకెత్తైతే, పాతాళము నుంచి భోగవతీ శ్రితాయాః 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. భోగవతి పైకి పొంగుతుంది, ఉద్భుతమవుతుంది, భూమిని భేదించి పైకొస్తుంది. ఎక్కడొస్తుంది అంటే ఒక్క శ్రీశైల క్షేత్రంలో పాతాళ గంగ దగ్గరే ఆమె. పాతాళ గంగ అంటే భోగవతి అని దాని అర్థం. గంగ మందాకిని భూమి మీద పడి భాగీరథి అయి తర్వాత కిందకి వెళ్ళింది. కానీ ఒక్క శ్రీశైలంలో విచిత్రం ఏమిటంటే, పాతాళంలో ఉండేటటువంటి భోగవతి భాగీరథిలాగా పైకొచ్చింది. అసలు నిజానికి ఆకాశం నుంచి బయలుదేరి పాతాళానికి వెళ్ళింది. ఒక్క శ్రీశైలంలో పాతాళం నుంచి భూమి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు కనపడదు. ఎందుకంటే ఈ సరస్వతి కృష్ణవేణి సంగమం ఎక్కడుందో అక్కడే ఈ పాతాళ గంగ పైకి ఉద్భుతమవుతుంది. సారస్వతాంబుజిత భోగవతీ శ్రితాయాః బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యాః. అదో అద్భుతం.
గంగ బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురి యొక్క స్పర్శ పొందింది. బ్రహ్మ కమండలంలో ఉండేది, విష్ణువు పాదములు గడిగింది, శంకరుడి తల మీద పడి శరీరాన్నంతటినీ తాకింది. ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శ ఉన్నది గంగ. ముగ్గురు మూర్తులు 3 శిఖరములైనది శ్రీశైలం. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అని 3 గిరులైతే కృష్ణమ్మ ఈ 3 గిరులను తాకుతూ వెడుతుంది. గంగ ఎలా వెడుతుందో అలా. అందుకే బహురుచికరంగా ఉంటాయిట నీళ్లు. నాలుకకు ఆత్మ పోషణమునకు నీరు పోషిస్తుంది. అందుకే లోకంలో పంచభూతాల్లో మిగిలినవి ప్రాణములు నిలబెడతాయని శాస్త్రాలు చెప్పలా. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని వ్యాసుడు లింగపురాణంలో. భవ అని శంకరుడికి పేరు. వెళ్ళిపోతున్న ప్రాణములను మళ్ళీ తీసుకొస్తాడు. ఆ నీటికి ఆ శక్తి ఉంది. అది గంగగా పైకి ఎంత రుచో లోపల జీవపోషణకు అంత గొప్ప స్థానం స్నానానికి. అందుకే బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. చుంబించడం అంటే ముందుకి వెళ్ళడం. అందుకే సంస్కృతంలో ఈ చుంబనం అన్న మాటకు అర్థం ఉంది. ముద్దు అన్నాను అనుకోండి, తెలుగులో ఆ అందం రాదు. కానీ సంస్కృతంలో చుంబనము అన్నాను అనుకోండి, ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ముందుకు ఎలా వెడతాయో అలాగే వెడితే తప్ప అక్షరం మీకు పలకదు. చుంబన ఆ అందం అలాగే పడిందంతే ఆ శ్లోకంలో. బ్రహ్మేశ విష్ణుగిరి చుంబిత కృష్ణవేణ్యా. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి ఈ 3 శిఖరములను తాకుతూ వేస్తుందిట. అప్పుడు అది గంగ అయింది. మళ్ళీ ఇది కాకుండా సరస్వతి సంగమం కలుస్తుంది, సరస్వతీ నది కలుస్తుంది. అక్కడ పాతాళము నుంచి భోగవతి పైకొచ్చి కలుస్తుంది. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.